మీరు ఎంత ప్రయత్నించినా మీ లైఫ్ మీ కంట్రోల్లో రాదు. మీరు అనుకుందే ఎగ్జాక్ట్గా జరుగుతుంది అని ఎక్కడా లేదు. వాస్తవంకి కృష్ణుడు చెప్పిన మాట మీకు తెలిస్తే మీ లోపలున్న అహంకారం చనిపోద్ది. నేనే చేశాను, నేనే సాధించాను, నా వల్లే జరుగుతుంది అనే మాట నుంచి బయటికి పడి మీరెవరో మీరు తెలుసుకుంటారు. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 32లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, ఈ సృష్టి మొదటి నుంచి నేనున్నాను, ఇప్పుడు కూడా నేనున్నాను, ఈ సృష్టి నాశనమైనప్పుడు కూడా నేను ఉంటాను. అంటే మన రాత ఆల్రెడీ కృష్ణుడు రాసేశాడు. అయినా కూడా మనకొక స్వేచ్ఛ ఇచ్చాడు. మన ధర్మం వల్ల, మన కర్మం వల్ల మన రాతని మనం మార్చుకోవచ్చు. మనం కానీ ఆ ప్రయత్నం చేయకపోతే ఆల్రెడీ కృష్ణుడు మన రాత రాసేశాడు. అలాగే మనం వెతుకుతున్న ఆ సత్యం, ఆ నిజం కూడా కృష్ణుడే. ఇద్దరు కొట్టుకుంటారు. ఒకడంటాడు నేను కరెక్ట్, ఇంకోడంటాడు నేను కరెక్ట్. బట్ వాళ్ళిద్దరి మధ్యన నిజం ఒకడు ఉంటుంది. ఆ నిజమే కృష్ణుడు. ఆ నిజం ఏదో ఒక రోజు బయటపడుతుంది. ఎవరికి ఏ శిక్ష పడాలో అది పడుతుంది. మీరు వెతుకుతున్న ఆ జ్ఞానం కృష్ణ, పరమ జ్ఞానం కృష్ణ. మనం జాబ్ చేస్తాం, మనం డ్యాన్స్ చేస్తాం, పాటలు పాడతాం, మన గురించి మనం తెలుసుకోవడానికి వేరే వాళ్ళతో మాట్లాడతాం, వేరే థింగ్స్ని నేర్చుకుంటాం, కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్తాం. కానీ కృష్ణుడు చెప్తున్నారు, నిజమైన జ్ఞానం నీ లోపలే ఉంది పార్థ. నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే బయట ఎందుకు వెతుకుతున్నావు? ధ్యానం చెయ్యి, నీ లోపల వెతుకు, నీకు ఒక సమాధానం వస్తుంది. ఏ రోజైతే నీకు ఆ సమాధానం దొరుకుతుందో నువ్వెవరని, ఆ రోజు నువ్వు ఏదైతే అనుకుంటావో, ఏదైతే నువ్వు కోరుకుంటావో, ఏదైతే నువ్వు చేయాలనుకుంటావో అవన్నీ నీకు అసాధ్యం కాదు పార్థ. అక్కడి నుంచి నీ లైఫ్ మారిపోద్ది. కృష్ణుడు చెప్పేది చాలా సింపుల్. మిత్రమా, నీ గురించి నువ్వు తెలుసుకో. ఒకసారి కృష్ణుడి గురించి తెలుసుకో, ఈ జీవితం గురించి తెలుసుకో. దాని తర్వాత నిన్ను ఆపే మగాడు, పోటగాడు ఉండడు. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. సర్గాణమాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాదః ప్రవదతామహం.